నిషేధాజ్ఞలు బేఖాతర్ ఆంక్షల ముందు ఆంక్షలు ఓడిపోయాయి. సంప్రదాయం ముందు చట్టం నిలబడడం లేదు. కనుమ రోజును తమిళనాడు జల్లికట్టుతో మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా పోలీసులు లాఠీ పట్టుకుని హెచ్చరించినా సెంటిమెంట్ ముందు ఏవీ నిలవడం లేదు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గిత్తకు బొట్టు పెట్టి దండేసి పూజలు చేసి జల్లికట్టును ఘనంగా ప్రారంభించారు. నిషేధాజ్ఞలు బేఖాతర్ ఆకాంక్షల ముందు ఆంక్షలు ఓడిపోయాయి. సంప్రదాయం ముందు చట్టం నిలబడలేదు. కనుమ రోజును తమిళనాడు జల్లికట్టుతో మొదలుపెట్టింది. సుప్రీం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నా పోలీసులు లాఠీ పట్టుకుని హెచ్చరించినా సెంటిమెంట్ ముందేవీ నిలబడలేదు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గిత్తకు బొట్టు పెట్టి దండేసి పూజలు చేసి జల్లికట్టును ఘనంగా ప్రారంభించారు. ఆంక్షలు అమలులో ఉన్న తమిళనాడులో యథేచ్ఛగా జల్లికట్టు పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్షణం తమిళనాడులో ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. గిత్తలను సిద్ధం చేసి వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి నిమ్మకాయ కట్టి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. గిత్తలను అలంకరించి గిత్తలను రెచ్చగొట్టి వాటిని బరిలోకి వదులుతున్నారు. తర్వాత యువకులు ఆ గిత్తను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే దీనిని జంతు హింసగా జంతు ప్రేమికులు చెబుతూ ఉన్నారు. జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన పోలీసులు భారీగా మోహరించిన తమిళనాడులో జల్లికట్టు సంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలీసులు భారీగా మోహరించున్నారు. అక్కడ పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో మాత్రం జల్లికట్టును యథేచ్ఛగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎద్దులను అందంగా అలంకరించి నెల రోజుల పాటు ఈ పోటీలు తమిళనాడులో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. జల్లికట్టుపై నిషేధాలతో తమిళనాడు ఉద్రిక్తంగా మారింది. జల్లికట్టుకు అటు సుప్రీంకోర్టు ఇటు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఈ పండుగ జరుపుకునే అవకాశం తమిళనాడులో చాలా ప్రాంతాల్లో కనిపించట్లేదు. తమిళనాడులో పండుగ వాతావరణమే లేదు అని వాపోతున్నారు. కొన్ని చోట్ల బంద్ పాటిస్తుంటే మరి కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు. మరికొందరైతే నిషేధాజ్ఞలు బేఖాతరు చేస్తూ బుల్ ఫైట్ నిర్వహిస్తున్నారు. జల్లికట్టు కోసం మదురై వాసులు నల్ల జెండాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలుపుతున్నారు. కనుమ రోజున తమిళనాడులోని 24 ప్రాంతాలలో జల్లికట్టును అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ గ్రామీణ క్రీడ లేకుండా ఇది వరుసగా తమిళులకు రెండో పొంగలని చెబుతున్నారు. మదురైలోని అవనీయపురంలో సినీ దర్శకుడు గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్లికట్టు కోసం ఆయన ధర్నా చేయడంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రాచీన క్రీడ అయిన జల్లికట్టు గొప్పతనం మోదీకి తెలియదా అంటూ ఆవేశంగా ప్రసంగించారు ఆయన. స్థానికులతో కలిసి గౌతమన్ జల్లికట్టు జరగడంలో పాల్గొన్నారు.
தமிழினம் பிச்சைக்கார இனம் இல்லை, இந்த உலகத்துல சோறு போட்ட இனம் தஞ்சையில விழுந்த தரணியெல்லாம் சோறு திங்கலாங்கிறது பழமொழி. கஞ்சிக்கு வழி இல்லாம செத்துட்டான் 200 பேரு. எவன் கேட்டான்? நீங்க எல்லாரையும் அடிக்கிறது உதைக்கிறது அவனும் கொள்றான். தமிழ்நாடு அரசு கொள்ளுது, இந்த போலீஸும் கொள்ளுது. ஒருத்தர் தூக்கிட்டு போனது அவன் என்னன்னு தெரியல. அதுக்கு போராடலன்னா வேடிக்கை பார்க்கறது வேலை இல்லை தமிழனுக்கு. మదురైలోని అవనయపురంలో సినీ దర్శకుడు గౌతమ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్లికట్టు కోసం ఆయన ధర్నా చేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రాచీన క్రీడ అయిన జల్లికట్టు గొప్పతనం మోడీకి తెలియదా అంటూ ఆవేశంగా ప్రశ్నించారు ఆయన. స్థానికులతో కలిసి గౌతమన్ జల్లికట్టు జగడంలో పాల్గొన్నారు. జల్లికట్టుకు అనుమతి లభించకపోవడంతో తమిళులు తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు, సినీ పరిశ్రమ నుంచి జల్లికట్టు కోసం డిమాండ్లు వస్తున్నాయి. జల్లికట్టుకు జై కొట్టారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. జల్లికట్టుకు అనుమతినివ్వాలంటూ పన్నీర్ సెల్వం ప్రభుత్వం కేంద్రానికి విన్నపాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. డిఎంకే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడంతో తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇటు జల్లికట్టు కావాలి అని ప్రజలు కోరుతుంటే వద్దే వద్దంటూ జీవకారుణ్య సంస్థలు వాదిస్తున్నాయి. ఈ బుల్ ఫైట్తో 2008 నుంచి 2014 వరకు 43 మంది చనిపోతే 4 గిత్తలు మృత్యువాత పడ్డాయని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా చెబుతోంది. జల్లికట్టు పేరుతో జీవహింస సాగుతోందని పెటా ఇండియా ఆరోపిస్తోంది. తమిళనాడు ప్రజలు మాత్రం అసలు పెటానే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా సంస్థ అయిన పెటా తన సొంత దేశంలోనూ స్పెయిన్లోనూ బుల్ ఫైట్ను నిషేధించలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో నిషేధాజ్ఞలు ఉన్నా కొన్ని చోట్ల జల్లికట్టును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో మదురై లాంటి ప్రదేశాల్లో ధర్నాలు చేస్తున్నారు. చెన్నై నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెన్నైలో ఎక్కడెక్కడ నిషేధాజ్ఞలు స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ పోటీలు నిర్వహించడానికి ప్రజలు సన్నాహాలు చేస్తున్నారు, ఏంటి తాజా పరిస్థితి? తమిళనాడులో ఈ సంక్రాంతి తర్వాత ముక్కనుమ నుంచి అంటే రేపటి నుంచి కూడా ప్రతి ప్రాంతంలో కూడా జల్లికట్టు అనేది నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు ఉండడం, గతంలో కూడా సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఈ జల్లికట్టు నిర్వహణ అనేది జరిగేది. కానీ ఈసారి ఆ పరిస్థితి కూడా కనబడకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గత ఏడాది కూడా పూర్తిగా కూడా ఈ జల్లికట్టుకు దూరంగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా వచ్చేటువంటి ఈ జల్లికట్టు నిర్వాహక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈసారి మాత్రం ఖచ్చితంగా నిర్వహించి తీరుతామనేటువంటి ఒక పట్టులో ఉన్నాయి. దీనికి పలు రాజకీయ పార్టీలు మద్దతు కూడా ఇవ్వడం, ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, చివరి నిమిషంలో అయినా సరే అనుమతి వస్తుంది, రేపటి నుంచి యథావిధిగా ఈ జల్లికట్టు నిర్వహణ అనేది జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అటువైపు ఆ ప్రయత్నాలు అనేటివి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితుల్లో ఇప్పటికే ఏదైతే రేపు అంటే సాధారణంగా జరగాల్సినటువంటి ఈ ముహూర్తానికంటే కూడా ముందుగానే చాలా చోట్ల ఈ జల్లికట్టు అనే నిర్వహణ అనేది జరుగుతుంది. నిన్న అవన్యాపురంలో జరిగింది, ఇవాళ పాలమేడులో జరగబోతోంది. రేపటి నుంచి కూడా ఏదైతే ఈ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి గ్రామాల్లో ఉన్నాయో అవన్నీ కూడా రేపటి నుంచి జరిపేందుకు కూడా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ నిర్వాహక సంఘాలన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మదురై జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రధానంగా జల్లికట్టు జరిగేటువంటి గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాల్లో పూర్తిగా కూడా ఆందోళనకారులందరూ కూడా రోడ్డు ఎక్కితే అదే స్థాయిలో పోలీస్ బలగాలు కూడా బయటకు వచ్చి వీరందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి వీరందరినీ కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతమందిని అరెస్టు చేసినప్పటికీ కూడాను రేపు జల్లికట్టు నిర్వహణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ కూడా పాలమేడులో నిర్వహణ అనేది ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్నారు. ఇప్పటికే పలు సినీ ప్రముఖులు కూడా దీనికి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దర్శకుడు గౌతమన్ ఇప్పటికే నిన్న అరెస్ట్ అయ్యాడు, ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. మరోవైపు సీమాన్ కూడా గత ఏడాది కూడా దీనిపై పోరాటం చేసినటువంటి దర్శకుడు సీమాన్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జల్లికట్టు నిర్వహించి తీరుతాం, కానీ ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో నిర్వహిస్తాననేది ముందుగా చెప్పనప్పటికీ ఖచ్చితంగా సీమాన్ ఏం చేయబోతున్నాడు అనేది అన్ని తమిళ రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ ప్రజా సంఘాలన్నీ కూడా గమనిస్తూనే మొత్తం మీద అయితే
తమిళనాడు వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మదురై జిల్లాలో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా జల్లికట్టుపై నిర్ణయం ఇక వస్తుందా లేదన్నటువంటి ఒక ఉత్కంఠ ఉంటూనే మరోవైపు ఎలా జరపబోతున్నారు, పోలీసుల ఆంక్షలు కావచ్చు, సుప్రీంకోర్టు ఆంక్షలను అమలు చేయాల్సినటువంటి తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతోంది. నిన్న ఏదైతే ఈ బంద్ జరిగిందో, బంద్ జరిగినటువంటి సమయంలో ఎవరిని కూడా కేసులు అనేది నమోదు చేయదు. ఒకవేళ అరెస్ట్ చేసినప్పటికీ సాయంత్రానికి విడిచిపెట్టేయాలనే ఒక మౌఖికమైనటువంటి ఆదేశాలు పన్నీర్ సెల్వం బయటకు చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ కావచ్చు, రేపు ఈ జల్లికట్టు జరిగితే ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి.